శీఘ్రంగా స్ఖలనం కాకూడదు. శీఘ్రం అంటే తొందరగా అని అర్థం. తొందరగా ఫ్లూయిడ్ రాకూడదు అనుకున్నప్పుడు ముందు జనరల్‌గా స్టామినా పెంచుకోవాలి. శృంగారానికి, రన్నింగ్‌కు చాలా పోలికలుంటాయి. రన్నింగ్ చేసినప్పుడు కాళ్ళు లాగుతుంటాయి. శృంగారం చేస్తే కాళ్ళు లాగుతాయి. రన్నింగ్ చేసినప్పుడు ఆయాసం వస్తూ ఉంటుంది. బ్రెత్‌లెస్‌నెస్. శృంగారంలో కూడా బ్రెత్‌లెస్‌నెస్ వస్తూ ఉంటుంది. హెవీగా కడుపు నిండా తింటే రన్నింగ్ చేయలేరు. హెవీగా కడుపు నిండా తింటే శృంగారంలో పాల్గొనలేరు. ఒకసారి శృంగారంలో పాల్గొన్న తర్వాత ఇమ్మీడియేట్‌గా మళ్ళీ చేయలేరు. దాన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు. సో, ఏ వ్యక్తి అయితే కనీసం 15, 20 నిమిషాలు నాన్ స్టాప్ రన్నింగ్ చేయగలడో, లేదా ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయగలడో, ఆ వ్యక్తి 5-10 నిమిషాలు శృంగారంలో పాల్గొనగలడు. ఇప్పుడు దేన్ని శీఘ్రస్ఖలనం అంటారంటే, కనీసం 2, 3 నిమిషాలు కూడా చేయలేని దాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. ఎస్పెషల్లీ అది పార్ట్నర్ గనుక అసంతృప్తితో ఉంటే దాన్ని మనం శీఘ్రస్ఖలనం కింద కన్సిడర్ చేయొచ్చు. ఓసారి ఒక కపుల్ నా దగ్గరికొచ్చారు. ఆ అమ్మాయి నాతో చెప్పింది, "సార్ మా ఆయన నన్ను స్లీపింగ్ పిల్‌గా వాడుకుంటున్నాడు. నాకు రాత్రంతా నిద్ర ఉండట్లేదు." నాకు అర్థం కాలేదు. మీ ఆయనేమో స్లీపింగ్ పిల్ లాగా నిన్ను వాడుకుంటున్నాడు. ఆయనేమో నిద్రపోతున్నాడు. నువ్వేమో నిద్రపోవట్లేదు అన్నావు. అమ్మ నీకు కొంచెం డీటెయిల్‌గా చెప్పండి అన్నాను. అతను లేట్‌గా ఆఫీస్ నుంచి వస్తాడు. హడావిడిగా హెవీగా తింటాడు. నన్ను తాకముందే గురకబెట్టేసి నిద్రపోతాడు. నాకేమో రాత్రంతా నిద్ర ఉండదు. నాకేమో నన్ను స్టిమ్యులేట్ చేసి వదిలేస్తాడు గనుక నాకు కోరికలు సప్రెస్ కావు. నాకు ఎప్పుడో గాని లేట్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్‌లో నాకు నిద్ర పడుతుంది. అంతవరకు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ విషయాలు ఓపెన్‌గా ఇద్దరు కపుల్స్‌లో వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవాలి. ఎలా చేయాలి అనే దాని గురించి. సో, శీఘ్రస్ఖలనం కాకుండా ఉండాలనుకుంటే ఒకటేమో స్టామినా. రెండోది శుభ్రంగా వెళ్ళాలి బాత్రూంలోకి, అది బెడ్‌రూమ్‌లోకి వెళ్ళే ముందు స్నానం చేసి, ఎక్కడైనా హెయిర్ ఉంటే హెయిర్ అంతా తొలగించుకొని, వీలైతే ఆ అమ్మాయికి ఇష్టమైన సెంటు లేదా అబ్బాయికి ఇష్టమైన సెంటు వాడుకోవాలి. అలా వాడుకొని లోపలికి వెళ్ళగానే ఆతృత పెంచుకోవద్దు. చాలామంది మగ పిల్లలకి ఏమిటి అంటే అంగం గట్టిపడగానే హీ నోస్ దట్ హీ ఈజ్ రెడీ ఫర్ సెక్స్. మరి అమ్మాయి రెడీగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? మానంలో తడి వచ్చేంత సేపు ఆగాలి. ఇది మానంలో తడి కాకుండా ఒక్కొక్కసారి గూస్ స్కిన్ అంటారు. ఇలా హెయిర్ బయటికి లేచి నిల్చోవడాన్ని గానీ, హిప్స్ టైట్ అయితాయి, బ్రెస్ట్ టైట్ అయితాయి, నిపుల్స్ స్ట్రెయిట్ అయితాయి. ఇవన్నీ కూడా ఫీచర్సే. ఇవన్నీ ఉన్నా లేకపోయినా మానంలో తడి అనేది ఇంపార్టెంట్. అబ్బాయికి ఎరెక్షన్ ఎంత ఇంపార్టెంటో అమ్మాయికి మానంలో తడి అంత ఇంపార్టెంట్. ఒకవేళ తడి లేకపోతే ఏదైనా వ్యాజిలిన్ గానీ, లూబ్రికెంట్ గానీ, ఇంట్లో వాడే కొబ్బరి నూనె గానీ, ఏదో ఒకటి తడి చేసుకొని గానీ సంసారం చేయొద్దు. కొద్దిమంది తడి లేకపోతే ఉమ్మి పెడతా ఉంటారు. ఉమ్మిలో మంచిది కాదు. ఉమ్ములో చాలా రకాలైనటువంటి బ్యాక్టీరియా ఉంటాయి. కనుక మామూలు నీళ్ళతో కూడా చేసుకోవచ్చు. ఈ శీఘ్రస్ఖలనానికి ఆతృత తగ్గించుకోవాలి. వీడికి ఏమిటంటే అంగం గట్టిపడ్డది, ఇది ఎప్పుడు మెత్తబడుతుందో తెలియదు కనుక త్వరగా లోపల పెట్టేయాలి అనే ఆత్రం ఉంటుంది. ఈ ఆతృతలో పెట్రోల్ బంక్ బిజినెస్ లాగా అయిపోతుంది. పెట్రోల్ బంక్ బిజినెస్‌లో ఏమిటి? ఎమోషన్స్ ఉండవు. వెహికల్ రాగానే దాని డోర్ ఓపెన్ చేస్తారు. లోపలికి తోసేస్తాడు వాడి నాజిల్‌ను. డీజిలో, పెట్రోలో పోస్తాడు. వెళ్ళిపోతారు. అంత హడావిడిగా కాకుండా కనీసం 15, 20 నిమిషాలు ఫోర్ ప్లేలో అతను కంట్రోల్ చేసుకోగలిగి అమ్మాయిని స్టిమ్యులేట్ చేయగలగాలి. ఈ అమ్మాయిని స్టిమ్యులేట్ చేయడానికి ఒకటేమో అంతకుముందే ఎమోషనల్‌గా బాండింగ్ ఉండాలి. తర్వాత ఒకళ్ళనొకళ్ళు రోజు చాలా సార్లు కాంప్లిమెంట్ చేసుకోవాలి. అమ్మాయి గానీ, అబ్బాయి గానీ. అమ్మాయి కట్టుకునే డ్రెస్ బాగుందనో, అబ్బాయి వేసుకున్న డ్రెస్ బాగుందనో, అతను తీసుకున్న డెసిషన్ బాగుందనో, ఆ అమ్మాయి చేసిన వంట బాగుందనో మెచ్చుకోవడం నేర్చుకోవాలి. ఇలా కాంప్లిమెంట్స్ ఇస్తూ పోతూ ఉంటే అనుకోకుండానే వాళ్ళిద్దరి మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. అప్పుడు ఈ ఫోర్ ప్లే ఎక్కువ చేసుకోవాలి. ఫోర్ ప్లేలో సడెన్‌గా అమ్మాయి మీదకి దూకుడుగా వెళ్ళి బట్టలు తీసేయకూడదు. విత్ క్లోత్సే కొంచెంసేపు ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకోవడం, ముద్దించుకోవడం వగైరా చేయాలి. తర్వాత స్లోగా సెమీ న్యూడ్, ఆఖరికి న్యూడ్‌గాను చేసుకోవాలి. ఇది రావాలంటే, శీఘ్రస్ఖలనం పోవాలంటే ఇద్దరు కలిసి స్నానం చేయడం ఇట్లాంటివి కొన్ని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు అమ్మాయిని చూడగానే ఆ ఆత్రం తగ్గిపోతుంది. సో, ఆత్రం తగ్గిన తర్వాత అతను లోపలికి పెట్టినప్పుడు ఒక 5-7 నిమిషాలు, మాక్సిమం 10 మినిట్స్ లోపల అది మెత్తబడిపోతుంది. అప్పుడు అది నార్మల్ సెక్స్ కింద లెక్క. అలా చేయలేని పరిస్థితుల్లో తాకగానే కొద్దిమందికి ఏంటంటే లోపలికి వెళ్ళినట్టు కూడా అనిపించదు. అమ్మాయి శరీరాన్ని తాకగానే అది కారిపోతుంటుంది. అలాంటి వాళ్ళకు అది వ్యాధి. దానికి ట్రీట్మెంట్ ఉంది. దానికి రకరకాలైనటువంటి టాబ్లెట్స్ ఉన్నాయి, ఆపరేషన్స్ ఉన్నాయి. ఆపరేషన్ ఇష్టం లేని వాళ్ళకి ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఒక్కో ఇంజెక్షన్ దాదాపు 18,000 చిల్లర ఉంటుంది. ఓ 4, 5 ఇంజెక్షన్లు అంటే సుమారు ₹1,00,000 దాకా ఇంజెక్షన్లకే ఖర్చు అవుతుంది. అట్లాంటి ఇంజెక్షన్స్ దానికి ఇచ్చేటివి ఉంటాయి. చాలా రకాలు ఉంటాయి. సో, ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళ పర్సనల్‌గా వాళ్ళ డీటెయిల్డ్ హిస్టరీ తీసుకొని వాళ్ళని పరీక్ష చేసి
డాక్టర్ గారు ఒక డెసిషన్ తీసుకుంటారు. మీరు మందుల కోసమని నాకు ఫోన్ చేయకండి. ఇది చాక్లెట్ లాగా కొని వేసుకునేటివి కావు. ఇవన్నీ షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్. మీరు ఆల్రెడీ వేరే మందులు ఏమైనా వేసుకుంటే ఆ మందులు, ఈ మందులు రియాక్ట్ అయ్యి మీకు డేంజర్ కావచ్చు. లేదా మీ శరీరాన్ని దాన్ని తట్టుకోకపోవచ్చు. లేదా మీకు డోస్ తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. మీ అంగం సైజ్ ఎంతుంది? మీ జనరల్ వెయిట్ ఎంతుంది? మీకు బీపీ ఉందా? షుగర్ ఉందా? సో మీకు కావాల్సిందేంటి? టైం కావాలా? మీకు హార్డ్‌నెస్ కావాలా? ఇవన్నీ ఆలోచించుకొని తీసుకోవాల్సిన మందులు. కనుక సార్ నాకు మందు చెప్పండి, లేదా మెడికల్ షాప్‌లో వాడికి చెప్పండి, నేను టాబ్లెట్ వేసుకుంటాను అనొద్దు. ఇప్పుడు మనకు కన్నుకో, కడుపుకో ప్రాబ్లమ్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాం. మనం ఫోన్ చేసి సార్ నాకు కంట్లో నొప్పి వస్తుంది, ఒక డ్రాప్ చెప్పండి అని అడగం కదా. అలాగే నన్ను కూడా అడగొద్దు. నేను చెప్పే మందులన్నీ కూడా జనరల్ అవేర్‌నెస్ కోసం మాత్రమే కానీ ప్రిస్క్రిప్షన్‌కు కాదు. ఇవే మందులు మీ డాక్టర్ గారు మీకు డోస్ క్యాలిక్యులేట్ చేసి మీకు ప్రిస్క్రైబ్ చేసి ఇస్తారు. సో ఈ శీఘ్రస్ఖలనంలో ఇబ్బందులు ఇద్దరికీ ఉంటాయి. అబ్బాయికేమో ఒక అసంతృప్తి ఉంటుంది. నేను పూర్తి చేయలేకపోయానే అని. అమ్మాయికి ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా! ఒక కపులు ఆ అమ్మాయి చెప్పింది నన్ను స్లీపింగ్ పిల్ లాగా వాడుకుంటున్నాడని. సో, అమ్మాయి కూడా ఒక రకమైన హేట్రెడ్, జిగుప్స అవన్నీ వస్తాయి. ఓస్ ఇంతే కదా అనేది. కనుక దీన్ని తగ్గించుకోవడానికి సీరియస్‌గా ఆలోచించుకోవాలి. మీకు మీలో మీరు చేసుకోలేనప్పుడు డాక్టర్‌ని సంప్రదించండి. క్వాలిఫైడ్ డాక్టర్‌ని సంప్రదించండి. మందులు రాయించుకోండి, మందులు వాడుకోండి. చాలా మంచి మందులున్నాయి. డపాక్సిటిన్ అనే ఒక కొత్త మందొచ్చింది. ఈ మందు మీరు సంవత్సరానికి వెళ్ళే ముందు ఒక గంట ముందు యేసుకుంటే అది మీకు బాగా పనిచేస్తుంది. ఈ డపాక్సిటిన్ గానీ, ఇవి గానీ ఏ రోజు అవసరం ఉంటే ఆ రోజు వేసుకునేటివే ఉన్నాయి గానీ, రోజు వేసుకునేటివి లేవు. ఒకవేళ రోజు వేసుకోదలుచుకుంటే పారాక్సిటిన్ అని అట్లాంటి కొన్ని వేరే టాబ్లెట్స్ ఉంటాయి. సో, అల్టిమేట్‌గా మీరు శీఘ్రస్ఖలనాన్ని తగ్గించుకోవచ్చు. మందులతో తగ్గించుకోవచ్చు. మందుల కన్నా ముందు లైఫ్ స్టైల్‌తో తగ్గించుకోవాలి. లైఫ్ స్టైల్‌తో కాకపోతే టాబ్లెట్స్, టాబ్లెట్స్‌తో కాకపోతే ఇంజెక్షన్స్, ఇంజెక్షన్స్ కాకపోతే ఆపరేషన్స్. మొత్తానికి శీఘ్రస్ఖలనం నుంచి బయటపడే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి.